महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఇవాళ మనం సండే స్పెషల్ టాపిక్లో అసలు కుజదోషం అంటే ఏంటి, నిజంగా అది మ్యారిటల్ లైఫ్లో అంత ప్రతిబంధకాన్ని క్రియేట్ చేయగలదా, సో దీని గురించి మనం తెలుసుకుందాం. సో అలాగే ఇలాంటి మంచి టాపిక్స్ మనం సండే స్పెషల్ టాపిక్స్లో చెప్పుకుంటూ ఉన్నాం 10 AM ప్రతి ఆదివారం. మీకు కూడా ఇలాంటి మంచి స్పెషల్ టాపిక్స్ అందరికీ ఉపయోగపడతాయి ఇలాంటి టాపిక్స్ అనుకున్నవి ఏమన్నా ఉంటే తప్పకుండా మన ఫ్యామిలీ మెంబర్స్ కామెంట్లో పెట్టండి. ఇలా ఉపయోగపడే టాపిక్స్ని అంటే దీని గురించి నాలెడ్జ్ పెంచడానికి స్టేటస్లో పెట్టుకున్న మన ఫ్రెండ్స్కి వాళ్ళ విషర్స్కి షేర్ చేసిన చక్కగా బాగుంటుంది. ఇంకా కుజదోషం అనే విషయానికి మనం వస్తే కనుక సో ఎక్కువ ఇది వాడేది మనం మ్యారేజ్ మ్యాచెస్ చూసేటప్పుడు సో కుజదోషం ఉందండి అంటూ ఉంటారు. సో కాబట్టి ఈ దోషం ఉన్న వాళ్ళకి ఆ దోషం ఉన్న వాళ్ళతోనే మ్యారేజ్ చేస్తే బాగుంటుంది. కాబట్టి కంపల్సరీగా కంపాటబిలిటీలో ఈ కుజదోషాన్ని మనం చాలా వరకు ప్రతి మ్యాచ్లో కూడా చూస్తాం. సో అంత ఎఫెక్టివ్. సో ఇక్కడ కుజదోషం అనేది వాట్ ఈజ్ మార్స్ అని చూస్తాం. మార్స్ ఈజ్ అవర్ ప్యాషన్. ఇప్పుడు మీకొక ఇష్టం ఉండొచ్చు, వాళ్ళకొక ఇష్టం ఉండొచ్చు. సో ఎవరైతే కపుల్స్ ఉంటారో మ్యారేజ్ మ్యాచెస్ చూస్తున్నామో సో మీ ఇద్దరి ప్యాషన్స్ మ్యాచ్ అవుతాయా లేవా. సో ముఖ్యంగా మార్స్ ఈజ్ ద ఎనర్జీ ఇన్ అవర్ బాడీ. సో ఇక్కడ మార్స్ ఈజ్ ద రియల్ ఫైటర్. మన బాడీలో ఉండే రియల్ ఎనర్జీ. అలాగే మార్స్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఫైటర్. ఎక్కడ కుజుడు ఉంటే అక్కడ యాక్షన్ ఓరియంటెడ్గా ఉంటాం. సో కాబట్టి ఇక్కడ కుజుడు ఎప్పుడైతే 2, 4, 7, 8, 12 ఈ స్థానాల్లో ఉన్నట్టయితే కనుక తప్పకుండా ఇది మనం కుజదోషంగా చెప్పుకుంటూ ఉంటాం. సో లగ్నంలో ఉన్నా కూడా దోషం అని అంటూ ఉంటారు. సో యాక్చువల్గా ఇక్కడ మనం గమనిస్తే మార్స్ ఈజ్ ద ఫైటర్. సో మనలో ఉన్న ఎనర్జీని, మనలో ఉన్న ఫైటింగ్ స్పిరిట్ని ఎక్కడ చూపించాలి? మన శత్రువుల మీద చూపించాలి కదా. అందుకే కుజుడు 6th హౌస్లో ఉంటే తప్పకుండా డిఫీటింగ్ యువర్ ఎనిమీస్ అనమాట. శత్రు విజయాన్ని పొందుతారు. మార్స్ యుద్ధకారకుడు. పూర్తి ఎనర్జీ, మీ పూర్తి ఎనర్జీ రారా చూసుకుందాం, నువ్వో నేనో ఇవాళ తేలిపోవాలంతే. కాంపిటీషన్స్లో కానీ, కాంపిటీటర్స్తో కానీ, మీ సహా వ్యాపారులతో కానీ ఎవరితో అయినా సరే సో నేను డిఫీట్ చేయగలను అని మీ ఫుల్ ఎనర్జీని 6th హౌస్ మీద పెడితే బాగుంటుంది. సో అప్పుడు మీరు చక్కగా అక్కడ మీ శత్రువుల మీద విజయం సాధించి లైఫ్లో అంచెలంచెలుగా చక్కగా ఎదగలుగుతారు. సో 6th హౌస్ రిప్రజెంట్స్ ఇక్కడ కాన్ఫ్లిక్ట్స్, కోర్టు కేసెస్. అలాగే 3rd హౌస్ ఇక్కడ చూస్తే మనకి ఎఫర్ట్స్, ఎంత కష్టపడి పని చేయాలో ఆ కష్టపడే చోట కుజుడు లాంటి ఎనర్జీ పవర్ ఉన్న మార్స్ ఉన్నాడు అనుకో, కష్టపడతాం కానీ మనలో ఎనర్జీ ఉంటుంది, చక్కగా కష్టపడగలుగుతాం. ఎనర్జీ లేకుండా కష్టపడాలంటే సమస్యలిపోతాం అమ్మాయి. అందుకని 3లో యోగిస్తాడు, 6లో యోగిస్తాడు. ఇక 11th హౌస్లో యోగించని గ్రహం అంటూ ఉండదు. 11లో కూడా కుజుడు అద్భుతంగా చక్కగా యోగిస్తాడు. కానీ ఇక్కడ ఎప్పుడైతే ఈ మార్స్ ఎనర్జీ, ఫైటింగ్ నేచర్, ఇక్కడ మీకున్న మజిల్ పవర్ ఇవి 7th హౌస్లో ఉన్నాయనుకోండి. సో మీరు ఎవరి మీద ఫైట్ చేస్తారు? యు ఫైటింగ్ ఆన్ యువర్ క్లోజ్ రిలేషన్స్. మ్యారేజ్ అవ్వకముందు దాకా ఫ్రెండ్స్తో గొడవ పడుతుంటారు. పారా సోది, నువ్వు కాకపోతే ఇంకో ఫ్రెండ్ దొరకడే నాకు అన్నట్టు. సో మ్యారేజ్ అయ్యాక స్పౌస్తో, జీవిత భాగస్వామి 7th హౌస్. ఆయనకి నాకు అసలు పడదండి, ఎప్పుడు గొడవే. ఎందుకు? ఫైటింగ్ నేచర్ ఉన్న మార్స్ ఇక్కడ 7thలో ఉన్నాడు చార్ట్లో. సో ఈయన ఎనర్జీ, ఈయన పవరు, ఈయన ఫైటింగ్ స్పిరిట్ అంతా కూడా 7th హౌస్. ఎవరి మీద? మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్ మీద, లేకపోతే కుటుంబ సభ్యులు, ఇంట్లో వాళ్ళ మీద ఎగురుతూ ఉంటాడు.
సో అలాగే ఎయిత్ హౌస్ అంటే ఆయుస్థానం కాబట్టి మరి కొంతవరకు అక్కడ మనకి హెల్త్ ఇష్యూస్కి కానీ, అలాగే ఎయిత్ హౌస్ ఆల్సో రిప్రజెంట్స్ మ్యారిటల్ లైఫ్లో, అది కూడా మాంగళ్య స్థానంగా చెప్పుకున్నాం కాబట్టి ఎయిత్ హౌస్లో కూడా కొంచెం కుజుడు ఉండటం కొంత ఆయుష్కి సంబంధించిన విషయాల్లో కొంత ఎఫెక్ట్. అందుకని కుజుడు ఎయిత్ హౌస్లో ఉండటం వల్ల కొంచెం మ్యారేజ్ చేసుకునేటప్పుడు ఎంతవరకు మెలిఫిక్, ఏ లగ్నానికి పాపగ్రహం అయితే అంటే కొన్ని లగ్నాలు కన్యా లగ్నం అలాంటి వాటికి పరమ పాపగ్రహం, అలాంటి వాటికి కొంచెం ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తాడు కుజుడు. సో అలాగా ఎయిత్ హౌస్లో ఉంటే కొంచెం ఎప్పుడు ఇన్లాస్తో అత్తగారు మామగారితో గొడవలు అయ్యే ఆస్కారాలు కానీ, జీవిత భాగస్వామితోనే పెద్దగా మ్యారిటల్లో సౌఖ్యం లేకుండా చేయటం కానీ, ఈ ఫైటింగ్ స్పిరిట్ అంతా కూడా ఎప్పుడు చూసినా అత్తమావలతో గొడవ అవటం. సెకండ్లో ఉన్నాడు అనుకోండి, ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్లో ఉంటే ఇంక తెలుసు కదా, అత్త కోడలు మామయ్య అమ్మ, ఫ్యామిలీ హౌస్లో ఉంటే ఫ్యామిలీకి సంబంధించి మన ఎనర్జీ మొత్తం మన ఫైటింగ్ అంతా కుటుంబం కదా అని చెప్పి కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ అరుచుకుంటూ ఉంటాం, అంటే మన ఎనర్జీ అక్కడ చూపిస్తాం. ఫోర్త్ హౌస్ ఆల్సో కూడా డొమెస్టిక్ ఎన్విరాన్మెంట్, గృహ పరిస్థితులకి సంబంధించిన విషయాలే కాబట్టి సో మన ఎనర్జీని మన ఫైటింగ్ స్పిరిట్ అంతా కూడా డొమెస్టికల్గా ఇంటికి సంబంధించి చూపిస్తుంటాం. సో కాబట్టి అది కూడా ఇంటి పరంగా కొంచెం ఈతి బాధలు ఏమన్నా వచ్చినప్పుడు ఇంకొంచెం ఎఫెక్టివ్గా అక్కడ గొడవ పట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఫోర్త్ హౌస్లో ఉన్న కుజుడు తప్పకుండా 10th హౌస్ మీద ఆస్పెక్ట్ ఉంటుంది కాబట్టి ప్రొఫెషన్ పరంగా కూడా స్థిరంగా ఉంటారు. అక్కడ ఉన్న వాళ్ళతో అందరితో గొడవ పెట్టుకుంటూ ఉంటాడు, ఫ్రీక్వెంట్గా మారిపోతుంటాడు. సో అలాగే ఈ 2లో కానీ 4లో కానీ 7లో కానీ 8లో కానీ, అలాగే ఇక 12th హౌస్ అంటే తెలిసిందే కదా అందరికీ. 12th హౌస్ ఆల్సో హౌస్ ఆఫ్ ఉన్న మనకి అన్ని స్థానాల్లో శుభస్థానం 9th హౌస్ అయితే 12th హౌస్ దుస్థానం, మోస్ట్ మెలిఫిక్ హౌస్. సో 12th హౌస్ ఆల్సో ద హౌస్ ఆఫ్ ఎక్స్పెన్సెస్. అంటే ఈ 12thలో కూడా కుజుడు ఉన్నప్పుడు చాలా వరకు కూడా మనము మెయిన్గా కుజుదోషం కింద కన్సిడర్ చేస్తాం. సో కాబట్టి ఈ 2లో కానీ 4లో కానీ 7లో కానీ 8లో కానీ 12లో కానీ ఉన్నప్పుడు, అంటే లగ్నంలో కూడా కుజుడు ఉన్నప్పుడు యాక్చువల్గా మనం చూస్తే కనుక కాలపురుషుడి నుంచి మేషలగ్నం నుంచే స్టార్ట్ అవుతుంది, మేషరాశి నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. కాబట్టి అక్కడ ఫస్ట్ రాసే మనకి కుజుడు ఉన్నాడు కాలపురుషుడి నుంచి. అలాంటిది లగ్నంలో కూడా కుజుడు ఉంటే దోషమా కాదా అని ఇలాంటి చాలా ఉన్నాయి. బట్ ఏదైనా లగ్నంలో ఉన్న కుజుడు మళ్ళీ డైరెక్ట్ 7th హౌస్ మీద కదా ఆస్పెక్ట్ వేసేది, తన దృష్టి 7th హౌస్ మీద ఉంటుంది కాబట్టి కొంత తన అగ్రెసివ్ నేచరు, ఇది కొంత తన డామినేషను, తన కొంతవరకు తన ఫ్రస్ట్రేషన్ కానీ షార్ట్ టెంపర్ కానీ అది జీవిత భాగస్వామి మీద చూపించే ఆస్కారాలు ఉంటాయి కాబట్టి సో ఈ కాంబినేషన్స్. సో కాబట్టి ఇలాగా అది ప్రతి దానికి ఇంత గ్రావిటీతో అందరికీ అంత ఎఫెక్ట్, మోస్ట్ మెలిఫిక్ ఎఫెక్ట్ చూపిస్తుందా, తక్కువ ఎఫెక్ట్ చూపిస్తుందా, అది నార్మల్ ఎఫెక్ట్ చూపిస్తుందా అనేది ఏంటంటే అక్కడ కొంత శుభాశుభాలను బట్టి ఉంటుంది. ఇప్పుడు కర్కాటక లగ్నం అనుకోండి, యోగకారకుడు కుజుడు ఈ లగ్నానికి, పంచమ దశమాధిపతిగా కేంద్ర త్రికోణాధిపతిగా. కొంచెం అలాగే సింహలగ్నం అనుకోండి, చతుర్థ నవమాధిపతిగా చక్కగా మంచి యోగకారక ప్లానెట్. యోగకారకులు ఎప్పుడు కూడా మనకి హెల్ప్ చేస్తారు కాబట్టి తప్పకుండా ఇక్కడ మెయిన్ మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే మెలిఫిక్ లగ్నాలు అయితే కనుక కొంచెం ఆ లగ్నాలకి కొంచెం మెలిఫిక్ ప్లానెట్ అయితే కనుక కొంచెం దాని ఇంపాక్ట్ ఈ కుజుదోషం అనేది మోస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది. కాబట్టి ఆ లగ్నం బట్టి బాగా మెలిఫిక్గా ఉన్నాడా, బాగా పాపగ్రహం అయి ఉన్నాడా, బాగా పాపగ్రహం అయి ఉండి సప్తమంలో కానీ అష్టమంలో కానీ ఈ ప్లేసుల్లో ఉన్నాడా, సో అంత గ్రావిటీతో ఉన్నాడు, ఇది నిజంగా మ్యారేజీకి అంత తీవ్రమైన ఇంపాక్ట్ చూపించగలిగే అవకాశం ఉందా, సో ఇలాంటివన్నీ చూసుకొని సో నిజంగానే పాపగ్రహం అంత ఇంపాక్ట్ చూపించే గ్రహాలు అయితే మళ్ళీ అదే దోషం ఉన్న వాళ్ళని చక్కగా ఈక్వల్గా చూసుకొని కంపాటబిలిటీలో కూడా చక్కగా అన్నీ కూడా కలిసేటట్టు చూసుకుంటే సో ఆ మార్స్ ఇస్ ద పవర్. మనలో 35-40 ఏళ్ళ వరకు ఆ పవర్ ఉంటుంది, ఆ తర్వాత ఆవిరైపోతుంది. సో కాబట్టి అట్లీస్ట్ 40 ఏళ్ళ వరకు ఈ దోషం ఉన్న వాళ్ళు గొడవ పడకుండా ఉంటే, అందరూ విడిపోతారని కాదు, గొడవ పడకుండా ఉంటే చక్కగా హ్యాపీగా తర్వాత నుంచి మళ్ళీ ఎవరికి వాళ్ళకి ఎనర్జీ అయిపోయాక అబ్బా నీతో గొడవ పడలే కానీ నువ్వు చూసుకోవేబో అంటారు. సో కాబట్టి అట్లీస్ట్ ఈ దోషం ఉన్నవాళ్ళు మరి మేమేం చేయాలండి అనకుండా 40 ఏళ్ళ వరకు కామ్గా ఉంటే ఎటువంటి ఇబ్బందులు రావు. సో కాబట్టి ఇలాంటి మంచి టాపిక్స్ మనం ఇంకా మన టీఆర్ క్రియేషన్స్ ఛానల్లో అందరికీ యూస్ఫుల్ అవుతాయి అనుకునే తప్పకుండా మీరు కనుక కామెంట్స్లో పెడితే మనం చెప్పుకుందాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,
షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.